అష్టమ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు వెండి ఉంగరం, అది ఏదైనా కావచ్చు, ఒక వెండితో తయారు చేసినటువంటి ఉంగరాన్ని ధరించండి. కొన్ని రాగి నాణ్యాలు ఉంటాయి. ఈ రాగి నాణ్యాలను ఒక 8 నాణ్యాలు తీసుకొని వీటిని ఏదైనా సరే నదిలో వేయండి. ఇలా వేయటం వల్ల నది శుభ్రపడుతుంది, తద్వారా మంచి ఫలితం కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, గోచార రీత్యా అష్టమ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు మీరు జన్మించినటువంటి రోజు, పుట్టినరోజు నాడు కానీ, లేదా మీరు జన్మించినటువంటి నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం మనకు ప్రతి నెలా వస్తూ ఉంటుంది. అంటే ప్రతి నెలా మీ నక్షత్రం ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున ఖచ్చితంగా ఒక 8 బాదం పప్పులు తీసుకోండి. బాదం పప్పులు తీసుకొని దేవాలయానికి వెళ్ళి, ముఖ్యంగా అది కూడా అమ్మవారి దేవాలయం అయితే చాలా మంచిది, అంటే దుర్గాదేవి ఆలయం, ఆ 8 బాదం పప్పులను దుర్గా చేతిలో పెట్టుకొని అమ్మవారి చుట్టూ 18 ప్రదక్షిణలు చేసి ఒక 4 బాదం పప్పులను గుడిలో ఇచ్చి మిగిలిన 4 బాదం పప్పులను ఇంటికి తీసుకొచ్చి మీరు తినేటటువంటి ఆహార పదార్థాలు వేసుకొని వాటిని తినేయచ్చు, లేదా డైరెక్ట్గా కూడా తినవచ్చు. ఇలా చేయండి ఖచ్చితంగా మీ పుట్టినరోజు నాడు. ఇలా చేయటం వలన గోచార రీత్యా అష్టమ స్థానంలోకి రాహు ప్రవేశించినప్పుడు అపముఖ్య దోషాలు తొలగిపోతాయి, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అన్ని రకాలైనటువంటి అనుకూలతలు కలుగుతాయి. ఇవి కర్కాటక రాశి వారికి రాహు అష్టమంలో సంచరించడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.